చెప్పండి సార్. నమస్కారం అండి. ముందుగా మన్నించాలి, నేను కొద్దిగా ఆలస్యంగా జాయిన్ అయ్యాను ఇవాళ. నా అంశం సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో జరిగినటువంటి ఒక మహోన్నత ఘట్టం. ఎందుకంటే ఒక మహాకవి రచించే సగం పూరించినటువంటి అంశాన్ని ఎన్నో దాదాపు 300 సంవత్సరాల తరువాత మరి ఒక మహాకవి ఆ అంశతో తన ఆ ఒక్క పూర్వపు మహాకవి శైలిలో రచించి, తన పేరుతో రచించి, తన ఆ పూర్వపు మహాకవి పేరుతోనే రచించి వినమ్రతతో మనకు అందించారు. అంటే అసంపూర్ణంగా ఉన్నటువంటి మహాభారతాన్ని తను పూరించి ఒక మణితో, ఆ యొక్క మహాభారత హారానికి, ఆ యొక్క తెలుగు సరస్వతికి ఆ యొక్క మహాభారత అనేటువంటి హారాన్ని సమర్పించారు. అందుకనే ఆంధ్ర సాహిత్య చరిత్రలో మహాభారతంలోని అరణ్య పర్వం ఒక విశిష్ట సాహిత్య నీతికి పతాకగా నిలుస్తుంది. నన్నయ్య రచన అకస్మాత్తుగా ఆగిపోతే ఆ పర్వాన్ని పూరించడానికి తిక్కనాథులు ఎవరూ ముందుకు రాలేదు. 300 సంవత్సరాల దాకా ఎవరు ముందుకు రాలేదు. నన్నయ్య రచన నరాంకితం, రాజరాజ నరేంద్రునికి అంకితం ఇస్తూ రచించారు. అదే తిక్కన రచన దైవాంకితం, హరిహరనాథ స్వామి, హరిహరనాథునికి అంకితం ఇస్తూ తిక్కన రచించారు. అందువలన నరాంకితమైన అరణ్య పర్వంలోని శేషాన్ని ఎత్తుకుని పోయి ఉండవచ్చు తిక్కన అని పండితుల అభిప్రాయం. కానీ ఈ పర్వం నన్నయ్య పేరు మీదే ఉండటం ఔచిత్యమని భావించి ఎర్రాప్రగడ అనేటువంటి మహాకవి ఆ యొక్క అరణ్య పర్వ శేషాన్ని పూరించారు. ఇంకొకటి ఏంటంటే, అరణ్య పర్వం అంటే అనర్థదాయకం అని కొంత పేరు. ఆ విధమైనటువంటి కారణం చేతేనా, ఏ కారణమే కూడా అయి ఉండొచ్చని కొంతమంది వాదన. అంటే ఒక మహాకవి, అంటే నన్నయ్య యొక్క సారస్వతాంశను తన యందు ప్రకాశిస్తున్న మరొక మహాకవి అయినటువంటి ఎర్రాప్రగడ ప్రారంభించి నన్నయ్య ముగించలేనటువంటి ఒక కావ్య భాగాన్ని నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ముద్రించుకున్న తన కవితతో నన్నయ్య గారి పేరు మీద నన్నయ్య గారి రచనగా రచించటం ఒక అపూర్వం సాహిత్యంలో. ప్రతి ఆశ్వాసంలోనూ చివర ఎర్రాప్రగడ అంటారు, ఇది సకల సుకవి జన వినుత నన్నయ్య భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున. అంటే నన్నయ్య భట్టే రచించాడు ఈ మిగిలిన అరణ్య పర్వ శేషాన్ని అని ఎర్రాప్రగడ పూరించారు. ఆయన ఎంతోమంది మహాకవులకు ఆదర్శం. తర్వాత వచ్చినటువంటి అలసాని పెద్దన కానీ, పోతన గారు కానీ, శ్రీనాథుడు ఎర్రాప్రగడ యొక్క సాహిత్యాన్ని, ఆ యొక్క శైలిలో, ఆ పోకడలో ఎన్నో పద్యాలు రచించారు. ఇంకొకటి ఏంటంటే, నన్నయ్య మీద అందరికీ, ఆ యొక్క పూర్వ మహాకవులందరికీ నన్నయ్య అంటే గురుభావం, గురుతుల్యుడు నన్నయ్య. అందుకనే మహాభారత నాంది శ్లోకంలో కూడా నన్నయ్యను శ్రీవాణి గిరిజాక్షరాయ దత్తతో అనేటువంటి ఆ శ్లోకంలో నన్నయ్య విష్ణుమూర్తి స్వరూపం అయితే, తిక్కన బ్రహ్మ, ఆ త్రిమూర్తులు వర్ధిల్లుతున్నారని శ్లోకం. అందులో ప్రబంధ పరమేశ్వరుడైనటువంటి ఎర్రాప్రగడ యొక్క ఈ అనుసంధానించినటువంటి భాగం అరణ్యపర్వ శేషభాగం. అయితే 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు నన్నయ్య గారు రచించారు. తర్వాత ఆయన మరణించారు. సామాన్యంగా ఏ కావ్యమైనా శ్రీకారంతో మొదలవుతుంది, కానీ ఎర్రాప్రగడ భారతం మటుకు శ్రీకారంతో మొదలు కాదు. ఎందుకంటే మధ్యలో నుంచి ఆయన తీసుకున్నారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, మహాభారతంలో అరణ్య పర్వం కానీ, తర్వాత వచ్చినటువంటి శాంతి పర్వం కానీ, ఈ 2 పర్వాల్లో కూడా ధర్మరాజు చింతాక్రాంతుడయ్యండి ఇట్లా ఈ జూదంలో ఓడిపోయి అరణ్యంలో తమ జీవనం సాగిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి మహామునులందరూ ధర్మరాజుకు నీతి వాక్యాలు, ధర్మబోధన చేసి ఏ విధంగా కర్తవ్యానికి, రాబోయే యుద్ధానికి ఆ విధంగా పాండవులందరినీ సమాయత్తం చేస్తారు. ధర్మరాజుకు ముఖ్యంగా ఆయన్ని
ఆయన యొక్క ఉదాసీనత నుంచి బయటపడేస్తారు. అటువంటి ధర్మ బోధ అంతా కూడా ఈ అరణ్య పర్వ శేష భాగంలో ఉంది. మనకి యక్ష ప్రశ్నలు ఇవన్నీ కూడా, ఈ కథలన్నీ కూడా, తదితర కథలు ఈ భాగంలో వస్తాయన్నమాట. ఇక మొత్తం సంస్కృత భారతంలో 13,664 శ్లోకాల్లో ఈ అరణ్య పర్వం రచించబడింది. కానీ నన్నయ్య ఎర్రనలు మాత్రం సుమారు 2,894 గద్య పద్యాలలో ఈ యొక్క అరణ్య పర్వాన్ని రచించారు. అంతేకాదు ఈ మొత్తం ఆ అరణ్య పర్వంలో 7 ఆశ్వాసాలు ఉన్నాయి. అందులో 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు నన్నయ్య గారు రచిస్తే, మిగిలిన 4వ అధ్యాయంలోని ఆశ్వాసంలోని భాగం తర్వాత 5, 6, 7 ఆశ్వాసాలు ఎర్రాప్రగడ రచించారు. కాబట్టి ఏమైంది, ఇది సాహిత్యంలో మనం శరత్ పౌర్ణిమ అంటారు, శరత్కాల వర్ణన. ఈ యొక్క శరజ్యోత్స్న ఎంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ రెండిటి సంధి ఈ యొక్క నన్నయ్య గారి భాగంలోనూ ఎర్రన్న గారి భాగంలోనూ శరత్కాలమే, శరదృతువే, శరజ్యోత్స్నే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆ యొక్క శరజ్యోత్స్న శారదామాత సరస్వతీదేవికి, అందుకనే సరస్వతీదేవికి ఒక మణిగా ఈ యొక్క ఎర్రన అరణ్య పర్వ భాగం ఉంటుందన్నమాట. ఇక అరణ్య పర్వంలో నన్నయ్య గారి భాగంలో చివరగా 2 పద్యాలు ఆయన రాసి, నన్నయ్య గారి భాగం పూర్తవుతుంది అనమాట. ఏంటంటే ఎందుకు ఇది శరత్కాలాన్ని 2 పద్యాల్లో వర్ణిస్తారు నన్నయ్య గారు. కానీ మహాభారతం మొదలు పెడుతూ ఎర్రన 5 పద్యాల్లో, తర్వాత 5 పద్యాలు రచించారు, ఏది శరత్కాలాన్ని వర్ణిస్తూ. మనం సంఖ్యాపరంగా చూస్తే ఈ 2, 5, 7 అంటే ఈ యొక్క అరణ్యపురంలో మొత్తం 7 ఆశ్వాసాలు ఉన్నాయని ఒక భావన, ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. అదొక ధ్వని, అలంకార ధ్వనికి అరుణోదయం ఎర్రన భారతం. ఇక నన్నయ్య గారి రచించినటువంటి ఆఖరి పద్యం అంటే శరత్కాల వర్ణంలో 2వ పద్యం మనం చూసుకుంటే, నన్నయ్య మొదట శరత్కాలాన్ని ఎట్లా వర్ణించారో చూద్దాం. నన్నయ్య గారు ఆ యొక్క చివరి పద్యాల్లో, భూసతికిన్ దివంపునకు బొల్పె సగంగా శరత్ సమాగమం భాసకల ప్రమోదకరమై విలసిల్లె మహర్షి మండలోపాసిత రాజహంస గతిబాతి ప్రసన్న సరస్వతీ కమబ్జాసన శోభితం బగుచు నబ్జయానముతో సమానమై. బ్రహ్మదేవుడు, అబ్జవాహనుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రయాణంతో సమానంగా శరత్కాలం సాగింది అంటూ శరత్కాలాన్ని, అంటే నన్నయ్య గారు ఎట్లా ఉంటుంది, లోనారసి మేలిన పైకి ఒక భావం ఉంటుంది, పద్యంలో ఇంకొక భావం ఉంటుంది. ఆ విధంగా ఇక రాస్తూ ఇక 2వ పద్యంలో ఈ విధంగా అంటున్నారు. ఇది చాలా సాహిత్యంలో ప్రఖ్యాతి పొందినటువంటి పద్యం, నన్నయ్య గారు రచించినటువంటి చివరి పద్యం. శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులను జారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోద్ధార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్ణమాణ కర్పూర పరాగ పాండు రుచి పూరంబులు పరిపూరితంబులై, అంబరిపూరితంబులై, పరిపూరితంబులై. ఈ యొక్క పద్యం మీద చాలామంది వ్యాఖ్యానం రచించారు. ఇందులో ఎలా ఉన్నాయంటే, శరదరాత్రులు ఉజ్వల లసత్తర తారకహార పంక్తులతో భాసిల్లుతూ ఉన్నాయి. తర్వాత కొత్తగా వికసిస్తున్నటువంటి కలువ పూల సువాసనలు తెచ్చే మంద పవనాలతో ఆ రాత్రులు పరిమళంతో కూడి ఎంతో శోభిల్లుతూ ఉన్నాయి. అంతేకాక కర్పూర కళిక వలె ఉన్నటువంటి, అంటే స్వచ్ఛంగా తెల్లగా ఉన్నటువంటి చంద్రుడి వెన్నెలతో నిండిపోయాయి ఆ యొక్క శరదరాత్రులు. ఇక అది శరత్కాలంలో రాత్రికాలం. అర్జునుడు తపస్సుకు వెళ్ళాడు పాశుపత ఆశ్రయానికి శివుని గురించి. తర్వాత ధర్మజుడు చింతాక్రాంతుడై ఉన్నాడు. కానీ విజయ సూచకంలో అది రాత్రికాలం, చీకటి లేదు. ఈ పద్యంలో చంద్రకాంతి ఉంది. ఎందుకు? ఎంతోమంది మహామునులు, నారద, దౌమ్య, రోమసాది మహర్షులు ధర్మజుడికి ధర్మబోధలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా శరదరాత్రులు ఉంటే
మిక్కిలి ప్రకాశవంతంతో పాండవుల ధర్మరాజు గారు ఈ బోధనలు వింటూ ఉన్నారు. అది నన్నయ్య గారు వచ్చిన చివరి పద్యం. ఇక ఈ పద్యంలో విశేషం ఏంటంటే, పురములన్ బరిపూరితంబులై, అంబరిపూరితంబులై పరిపూరితంబులై అని ఉన్నది. అంటే నన్నయ్య ఇక అశేషంగా ఇక అసంపూర్ణంగా ఉంచినటువంటి అరణ్యపర్వ శేషాన్ని, తర్వాత నన్నయ్య భట్టు మరణాన్ని, తర్వాత అంటే ఏదో ఇంకా పూర్తి కాలేదు, మహాభారతం పూర్తి కాలేదు, ఇంకా చేయాల్సింది ఉన్నది అన్న యొక్క భావన అక్కడ మనకి పరిపూరితంబులైగా ధ్వనిస్తోంది. ఎందుకంటే మనం ఈ పద గుంఫనం కనుక చూస్తే, పాండు రుచి పూరములు ప్లస్ అంబరి పూరితంబులై అని విరవటానికి బదులు పాండు రుచి పూరములన్ ప్లస్ పరిపూరితంబులై అని విశ్లేషిస్తే పరపూరితంబులై అని ఏర్పడుతున్నది. అంటే నన్నయ్య ఇంకా తర్వాత భారతం రాయటం పొసగదు. అవన్నీ అంటే అప్రయత్నంగా నన్నయ్య గారి నోట ఆ విధంగా వెలువడిందా? ఎందుకు? ఋషీణాం పునరాజ్యానం వాచమద్దో సుధావతి. అంటే ఋషుల యొక్క వాక్కులు యాదృచ్ఛికంగా చెప్పినా కూడా పద్యంలో ఇక అంతటితో నన్నయ్య గారి భారతం ఆగిపోతుందా అన్న అర్థం కూడా వస్తుందన్నమాట. అది ఒక పద్యంలో ఉన్నటువంటి విశేషం. ఎందుకు నన్నయ్య గారు మొట్టమొదటే రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని తిరిగించమంటే నన్నయ్య గారు ఒక పద్యం చెప్తారు. అమలిన తారకా సముదయంబులు ఎందను, అమలిన తారకా సముదాయంబుల నెన్నను, సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను, బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగా, ఈదను విధాతృనికైన నేరబోలునే. అసలు ఆ యొక్క నక్షత్రాలను ఎవరైనా లెక్కించగలరా? తర్వాత ఈ యొక్క మొత్తం ఈ సాహిత్యాన్ని అంత, భారతాన్ని అంతా ఒకళ్ళు చేయగలరా? అటువంటి సందేహాన్ని నన్నయ్య గారు మొట్టమొదటి ఆది పర్వంలో 19వ పద్యం అందులోనే వివరించారు. కాబట్టి ఇది ఎవరికి విధాతకైనా కూడా నేరబోలు బ్రహ్మకు కూడా చేత కాదు, కుదరదు. అటువంటి భావనతో కూడా మనం ఈ పద్యాన్ని విశ్లేషించుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మహాభారతం రాసే నాటికి నన్నయ్య జ్ఞాన వయోవృద్ధుడు. అంటే రాజరాజ నరేంద్రుడు క్రీస్తు 1822 ఆగస్టు 16వ తారీఖున పట్టాభిషిక్తుడైతే 1055 ప్రాంతంలో ఈ యొక్క మహాభారతం ఆరంభించినట్లు ఒక శాసనం ద్వారా తెలిసింది. అంటే రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడైనటువంటి 32 సంవత్సరాల తర్వాత, అంటే అప్పటికల్లా నన్నయ్య గారు రాజనందరు వయోవృద్ధులు. కాబట్టి పరపూరితం బగున్ అనేటువంటి పదగుంఫనం నన్నయ్య గారు చివరిగా ప్రయోగించినట్లు, కాబట్టి తర్వాత రాబోయేటువంటి మహాకవులు దీన్ని పూరిస్తారు అన్నటువంటి భావనతో నన్నయ్య గారి భారతం ముగిసింది. ఇక అరణ్య పర్వశేషం. మరి నన్నయ్య గారు శారద రాత్రులు అంటే శరత్ పౌర్ణమిని, శారద రాత్రులను వర్ణించారు. మరి తెల్లవారింది, అప్పుడే అర్జునుడు వచ్చాడు, అస్త్రశస్త్రాలను తపస్సు చేసుకుంటూ వెళ్ళి అర్జునుడు వెళ్ళాడు. ఈ యొక్క ఋషులందరూ ధర్మరాజుని ఉత్తేజపరుస్తున్నారు, ధర్మరాజుకు ధర్మవాక్యాలు చెప్తున్నారు. కాబట్టి ఏమైంది, ఒక కొత్త నూతనోత్సాహం వస్తుంది పాండవుల్లో. తాము కూడా తర్వాత చేయబోయేటువంటి యుద్ధంలో తమ భవిష్యత్తులో తమకు మంచి రోజులు రానున్నాయని అని పాండవులు కూడా, అంటే వెలుగులు చిమ్ముతోంది ఆ యొక్క. కాబట్టి ఎర్రాప్రగడ భారతాన్ని మొదలు పెడుతూ ఈ విధంగా అంటారు. ఏది రాసింది నన్నయ్య గారి పేరు మీదనే, సుకవి జన వినుత నన్నయ్య భట్టు ప్రణీతమైన శ్రీ మహాభారతం అని ఆయన వినయంగా చెబుతూ ఈ పద్యంతో మొదలుపెట్టారు. స్ఫుర దరుణాం సురాగరుచి పొంపిరిపోయి నిరస్త నిరదావరణములై తళత్కమల వైభవ విజృంభణముల్లసిల్ల నుద్ర తరహంస సార సమధ్రువ నిస్వనముల్ సెలగంగా కరము వెలింగే వాసరముఖంబులు శారద వేళ చూడగన్. అంటే ఆయన శారద రాత్రుల్ని వర్ణిస్తే, ఈయన శరద్ ఋతువులోని సూర్యోదయాల్ని వర్ణిస్తూ ఎర్రాప్రగడ తన యొక్క
భారతాన్ని మొదలుపెట్టారు. ఈ విధంగా శరత్కాలంలో సూర్యోదయ సమయాలు చాలా కన్నుల పండుగగా శోభిల్లుతున్నాయి. అప్పుడు మబ్బులన్నీ కూడా తొలగిపోయి బాలభానుడి యొక్క అరుణ కిరణాలు విస్తరించి ఈ యొక్క భూమండలం అంతా కూడా, ఆ యొక్క అరణ్యం అంతా కూడా శోభిస్తూ ఉన్నది, శోభాయమానంగా వెలుగొందుతుంది. ఎట్లా హంసలు, పక్షుల యొక్క కలకలారావాలు, తుమ్మెదలు చేసేటువంటి నిక్వణాలు ఇవన్నీ కూడా వెళ్ళి విరుస్తూ ఎంతో శోభాయమానంగా స్ఫురత్ అరుణ అంశురాగ రుచిన్ ప్రకాశిస్తున్న ఎర్రని కిరణాలు గల బాలసూర్యుని యొక్క తడతడ చేత అతిశయించి నిరస్త నీరద ఆవరణములై తొలగింపబడినటువంటి మబ్బుల చుట్టూ కలవై తళత్కమల వైభవ జృంభణము వికసిస్తున్న పద్మాల సంపద యొక్క అతిశయం ఉల్లసిల్లగా ఉద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ మిక్కిలి దట్టంగా వ్యాపించిన హంసల గుంపు వాటి యొక్క కలకలారావాలతో ఎంతో శరత్కాలం శోభాయమానంగా వెలుగొందింది అని ఎర్రాప్రగడ మహాభారతంలో మొదలుపెట్టారు. ఎందుకు ఇక్కడ ఈ కవిత ఆరంభంలోనే ఇది ఒక విధమైన ధ్వని ఏంటి, తన వస్తువు తన రాబోయేటువంటి అరణ్య పర్వ శేషంలో వచ్చేటువంటి వస్తువు అంటే అర్జునుడు విజయుడే రావటం, తర్వాత మిగిలినటువంటి జరిగేటువంటి సంఘటనలు, కథలు, తర్వాత ధర్మోక్తి ఎక్కువగా ధర్మానికి ప్రాముఖ్యత ఇస్తూ ధర్మోక్తులు అన్నీ కూడా మనకి వస్తున్నాయి అంటూ ఆ యొక్క కథను మనకి పరిచయం చేశారు ఈ యొక్క శారదరాత్రుల యొక్క సూర్యోదయాల వర్ణనతో. ఆ విధంగా ఒక 5 పద్యాలు ఆయన రచించి, మొత్తం నన్నయ్య గారు రచించిన 2, ఈయన 5, మొత్తం 7 పద్యాలు 7 ఆశ్వాసాలకు గుర్తుగా మనకి మహాభారతం ఆయన్ని మొదలుపెట్టారు. అందుకనే ఒక చింతలపూడి ఎర్రనార్యుడు అనేటువంటి కవి ఈ విధంగా అంటారు తన తారక బ్రహ్మరాజీయం అనేటువంటి గ్రంథంలో, భారత కావ్యహారం ఒక భాగము నన్నయ్య భట్టు కూర్చే, ముక్తారమణీయ వాక్యముల తక్కిన భాగము సోమయాజి పెంపారనర్చే, రొంటి కలయున్ శివదాసుడు మధ్యనాయక శ్రీ రచయించే, శారద ధరింప కవిత్రయ కీర్తి మించగన్. మహాభారతం శారదాదేవి, సరస్వతీదేవి మక్కువతో ధరించేటువంటి ముక్తారమణీయ కావ్యహారం అయితే, అందులో కొంత భాగం నన్నయ్య భట్టు కూరిస్తే, తక్కిన భాగాన్ని తిక్కన సోమయాజి సమకూరిస్తే, శంభుదాసుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వర స్వరూపమైనటువంటి ఎర్రాప్రగడ ఆ దండకు మధ్యనాయక మణిశ్రీని సంధానించి ఒక హారంగా, ముక్తారమణీయ హారంగా సరస్వతీదేవికి సమర్పించారు. ఈ అరణ్య పర్వంలోనే వచ్చినటువంటి ఒక సరస్వతీదేవి స్థితి, ఆ యొక్క చక్కని పద్యాన్ని తర్వాత పోతన గారు కూడా తన యొక్క ఆంధ్ర మహాభాగవతంలో ఉంచుకున్నారు. అంటే ఆయనకి అంత ఇష్టం. అది కూడా పోతన గారి వర్ణన కూడా చూస్తే, శారదరాత్రుల జ్వల రస, అది శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజితాజలక సఫణీశ కుందమందార సుధాపయోధిశిత తామర సామర వాహిని శుభాకారత నొప్పునని ఒక పద్యం రాంచి ఆ యొక్క శారదతో మొదలుపెట్టి ఈ యొక్క పద్యాన్ని రచించారు. అంబన వాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న రోచిరాచుంబిత దివ్యవిభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి నన్కొక చూడు భారతి. ఆ విధంగా మన ఈ 2 పద్యాలు, ఈ యొక్క పద్యాన్ని, ఈ యొక్క అంబనవాంబుజోజ్వల కరాంబుజ పద్యాన్ని పోతన గారు ఎర్రాప్రగడ భారతంలోంచి తీసుకొని భాగవతంలో ప్రార్థనా పద్యంగా ఉంచుకున్నారు. అటువంటి ఈ పద్యాలన్నీ కూడా మనం చూస్తే అన్నయ్య గారి ముగింపు కానీ ఎర్రాప్రగడ మొదలుపెట్టడం, శారదరాత్రులు, జ్యోత్స్న, తర్వాత సూర్యోదయాలు, ఆ కథని అంటే ఇది నన్నయ్య గారి లోపల కథను, భారత కథను ప్రస్తావిస్తూ ఒక చక్కని రమణీయహారంగా ఎర్రన్న గారి అరణ్య పర్వం వెలుగొందుతూ ఉంది. నాకు ఇంకోటి అనిపించింది, ఎర్రన్న ప్రబంధ పరమేశ్వరునికి ప్రతీక. ఆయన చంద్రవంక ధరిస్తాడు కాబట్టి చంద్రుడిని ధరించినటువంటి ఆ యొక్క శివుడు శరజ్యోత్స్నను అందరికి పంచుతూ
ఈ యొక్క ఆ యొక్క అరణ్య పర్వాన్ని ముగించి మనందరకు తెలుగువారికి ఆంధ్ర మహాభారతాన్ని ఈ కవిత్రయం మనకి అందించారు. ఇది ఇద్దరి మహాకవుల గురించి ఇక్కడ స్మరించుకోవటం ఇష్టం. నమస్కారం. బాగుందండి. ఎప్పటిలాగానే ఈ ప్రెజెంటేషన్ ఎప్పుడు బాగానే ఉంటుంది నాకు. ఇక్కడ నేను చదివింది ఒకటి ఏంటంటే, నన్నయ్య మొదలుపెట్టాడు ఆదికవి. ఆయన భారతం మొదలుపెట్టినప్పుడు చాలా సంస్కృత పదాలని తెలుగులోకి మార్చి, అంటే డుమ్ములు కలిపేసి ఆ సంస్కృతాన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. చాలా వరకు చాలా సంస్కృత పదాలని తిక్కని